హల్లెలూయా. మీరు ఎవ్వరూ హల్లెలూయా చెప్పకపోతే ఒప్పుకునేదే లేదు. దేవునికి స్తోత్రం. మీకు తెలియని విషయం ఏంటంటే మీ పాస్టర్ గారు పెట్టినటువంటి లైవ్ కార్యక్రమం అనేక మంది చూస్తున్నారు, కానీ మీలో స్పందన సరిగా కనపడతలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దైవజనులు ఎంతో ప్రయాసపడి ఎంతో భారముతో కూడుకున్నటువంటి పరిచర్య ఈ ప్రాంతంలో జరిగించడానికి దేవుడు మరి రమేష్ పాస్టర్ గారిని ఎన్నుకొని ఇక్కడికి నడిపించి ఆయన యొక్క పరిచర్యలో దేవుడు తన దూతలను తన పరిశుద్ధాత్మ శక్తిని తోడుగా ఉంచాడు కనుక నానాటికి ఈ యొక్క పరిచర్య అభివృద్ధి చెందుతుంది అనటానికి ఎంత మాత్రం కూడా మరి ఆసక్తి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రభువు నామను బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి దైవ సమానులు మరి మరి అయ్యారు మోజేస్ అయ్య గారిని బట్టి, అట్లనే మరి స్థానిక సంఘ మరి మరి కాపరస్తులు మరి పాస్టర్ రమేష్ అయ్య గారిని బట్టి, అట్లనే మరి ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్లు అందరిని బట్టి కూడా ప్రభు పేరిట మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవాది దేవుడు ఇక్కడ ఒక వాక్యం ఉంది, నేను వారి మీద కనికరపడుచున్నాను. మరి యేసయ్య బహుశా ఇది 3 దినాల కొండ మీద ప్రార్థనలో మరి ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కనికరపడి వారికి మరి సమృద్ధి అయినటువంటి భోజనము పెట్టి వారిని సమృద్ధిగా పంపించాడు. మరి మీ పాస్టర్ గారు అయితే 3 దినాల నుంచి కూడా మీకు సమృద్ధి అయినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మరి శారీరక ఆహారాన్ని కూడా పెట్టి మిమ్మల్ని పంపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకేం ఆనందం లేదా? దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క పరిచర్య నానాటికి అభివృద్ధి చెందాలని మా యొక్క కోరిక. ఎందుకంటే దైవజనులు మరి ఎంతో ప్రయాసంతో మరి ఈ యొక్క 46వ మరి పండగలు మరి జరుపుతున్నారు. మరి 26వ విమోచన పండుగలు జరుపుతున్నారు. మరి అందరిని బట్టి కూడా వందనాలు. 26 సంవత్సరాల నుంచి కూడా దేవుడు వారి కుటుంబాన్ని పోషిస్తూ ఇంకా అనేకులను మరి దేవుని వైపు నడిపించడానికి వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఎందుకు అనంటే మరి ఈ యొక్క మారుమూర పల్లెటూరు గ్రామంలో పరిచర్య చేయటం అంత మామూలు విషయమేమి కాదు. అయినప్పటికీ కూడా మరి వారు ఎంతో ప్రయాసపడుతూ మరి మధ్యలో మరి దైవజనులు అనేక మందిని ఇక్కడికి తీసుకువచ్చి ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయటం అనేది గొప్ప విషయము. మరి అది ఎంతో ప్రయాసం అయినప్పటికి కూడా వారు ఆ ప్రయాసానికి వచ్చి మరి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా రక్షింపబడాలని మరి ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయటం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఒక దైవజనుడు వారి కాళ్ళు ఆ యొక్క స్థలంలో మోపి ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అనేక మంది దైవజనులు ఇంచుమించుగా నేను వింటున్నప్పుడు ఒక్కొక్కసారి 300 మంది పాస్టర్లు వచ్చారు, 250 మంది పైన దైవజనులు మరి ఈ ప్రాంతంలో ఇక్కడ మరి ఈ కూడికలో పాల్గొన్నారు అని చెప్తున్నప్పుడు నా హృదయం ఎంతో ఆనందిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే మరి ఈ యొక్క నేను రక్షింపబడి దాదాపుగా 25 సంవత్సరాలు అవుతుంది. మరి 25 సంవత్సరాల నుంచి కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు అంచెలంచెలుగా. ఎందుకనంటే నేను ఎంతమంది తెలుసో మీకు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. అది దేవుని కృప, దేవుని దయ. ఎందుకనంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో, ఎవరినైతే కనికరిస్తాడో, ఎవరినైతే ఆదరిస్తాడో వారు అంచెలంచెలుగా ఆశీర్వదింపబడతారు. మరి ఈ ప్రాంతంలోనే నేను పుట్టాను, ఈ ప్రాంతంలోనే పెరిగాను. మరి ఒక ఎన్నికలేనటువంటి వ్యక్తిని, అయ్యా చెప్పొచ్చా కొన్ని మాటలు? స్తోత్రం. మరి ఎన్నికలేనటువంటి నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఇదే ప్రాంతంలో చేపలు పడుతూ మరి అనేక పర్యాలు పారాలలో పనికెళ్తూ
ఏ పనికి పడితే ఆ పనికి వెళ్ళినటువంటి నన్ను దేవుడు ఎన్నుకొని తను పిలిచి మరి అయోగ్యుడినైనటువంటి నన్ను, నిష్ప్రయోజనమైనటువంటి నన్ను దేవుడు చూచాడు, దేవుడు కనికరించాడు, ఆయన నన్ను పట్టుకున్నాడు. ఎందరో దైవజనులు నా కొరకు ప్రార్థన చేసి ఉండొచ్చు. ముఖ్యంగా మా మామగారు మరి దేవుళ్ళలోకి నడిపించాడు. ఆయన మరి నడిపించిన విధానాన్ని బట్టి అంతకుముందు నా జీవితం ఎలా ఉండేదో, తర్వాత నా జీవితం ఏందో అది నాకు మాత్రమే తెలుసు. మరి అనేకమైనటువంటి పరిస్థితులలో ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, సమస్యలు, మరి ఒక పేరు చెప్పుకోవడానికి కూడా ఒక పరిస్థితి లేనటువంటి పరిస్థితులలో నుండి దేవుడు అనామకుడినైనటువంటి నన్ను మరి ఆ యొక్క హైదరాబాద్ ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ 350 రూపాయలతో ఆ ప్రాంతంలో దిగినప్పుడు మరి దేవుడు నన్ను ఆదరించాడు. ఎందుకు అనంటే బంధువులు కొంతవరకు మాత్రమే ఆదరిస్తారు, స్నేహితులు కొంతవరకు మాత్రమే పరిమితం. వాళ్ళు దేవాది దేవుడు ఎవరు విడిచినా నిన్ను ఎడబాయని దేవుడు నేనే కనుక నేను ఆదరిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ప్రకారముగా దేవుడు నన్ను ఆదరించాడు, ఆయన కనికరించాడు. కనుక ఈ దినాన మీ ముందు నిలవబడి ఈ 4 మాటలు చెప్పడానికి ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి కూడా మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎంతో ప్రయాసపడి ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి అనంటే మీ వంతు కృషిగా అనేక మందిని మీరు పురిగొలపాల, అనేక మందిని మీరు తోడుకొని రావాలా. ఎందుకంటే దేవాది దేవుడు ఎవరి ద్వారా అయినా సరే దేవుడు ఎప్పుడైనా మాట్లాడగలుగుతాడు. అట్లానే నాతో కూడా ఆ దినాలలో ఎవరొకరి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. కనుక మరి దైవజనులు ప్రార్థన వల్ల నేను రక్షింపబడ్డాను, నా కుటుంబం రక్షింపబడ్డది. ఈనాడు నా బంధువులంతా కూడా రక్షణలోకి వచ్చి ఉన్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆ చిన్న మరి స్థితిలో మరి దేవుడు నా కన్నీటిని చూశాడు. అయ్యా, నీవు తప్ప నాకు వేరొక ఆధారం లేదు, నీకు నమ్మకంగా నేను జీవిస్తాను ప్రభా. ఇంతకుముందు నా జీవితం ఏందో చీకటమయమైనటువంటి నా జీవితం, మరి ఎవరికి కూడా అక్కరకు రానటువంటి నా జీవితం నీకు సమర్పిస్తున్నాను ప్రభువా అని ప్రార్థించుకొని దేవునిలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను దీవించాడు. ఎలా దీవించాడు అయ్యా అంటే, దేవునికి నమ్మకంగా ఇష్టముగా జీవించినట్లయితే అంటే దేవుడు క్షమిస్తాడు, కానీ వారి తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి మరి కనికరము పొందినప్పుడు మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. మరలా ఆ వెనకటికి స్థితికి మనం వెళ్ళినట్లయితే దేవుడు క్షమిస్తాడు కానీ మరి ప్రయోజనం అంతగా ఉండదు. అందువల్ల ఏంటంటే దేవుని విషయంలో నమ్మకంగా మరి మనం ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా మన యొక్క జీవితాలను కట్టబడి దేవుని మార్గంలో నడుస్తామో అప్పుడు దేవుడు ఆశీర్వదించేటటువంటి దేవుడు, ఎంత మాత్రము కూడా త్రోసిపించేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఎందుకు చెప్తున్నానంటే మరి ఆ యొక్క చిన్న వ్యాపారం నేను 350 రూపాయలతో హైదరాబాదులో దిగినప్పుడు నన్ను అనేక మంది ఆదరించారు, హక్కును చేర్చుకున్నారు, దేవుళ్ళకు నడిపించారు. వారందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అవి కొన్ని దినాలు మాత్రమే అయినప్పటికీ కూడా మరి దేవుని విషయంలో అప్పుడు విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి మరి ఒక ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో మరి దేవా, అనామకుణ్ణి అయోగ్యునైనటువంటి నన్ను ఈ ప్రాంతానికి నడిపించవయ్యా, నిశ్చితమైతే ఈ ప్రాంతంలో నన్ను బలపరచు, నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నీవు తప్ప నాకు వేరొక మార్గం లేదు అని ప్రార్థించినప్పుడు 5,000 రూపాయలతో వ్యాపారం మొదలెట్టాం. అది దేవుడి కృప. ప్రతిదీ కూడా దేవుడి మీద ఆధారపడుతూ ఉంటాను. మరి మాకు ఒకటే కష్టం కలిగితే మోకాళ్ళు వేయటం, దేవుడి పాదాలు పట్టుకోవటం. ఎలా అంటే ఒక బెగ్గర్, అడుక్కునేటటువంటి వ్యక్తి తన ఆహారాన్ని, తనలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా వదిలివేస్తేనే తప్ప 2 చేతులు చాచి అయ్యా ధర్మం చేయండి అని అనాలంటే
తనలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా వదిలేయాల. మరి ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనలో ఉన్న సమస్తాన్ని వదిలేసి, ప్రభువా నాకు ఈ సహాయము చేయి నాయనా, నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా అని ప్రార్థిస్తూ ప్రతినిత్యము కూడా ప్రార్థన, వ్యాపారము, గృహము, ఇదే డ్యూటీ తప్ప వేరొక ప్రపంచము నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చిన్న వ్యాపారంలో కూడా నమ్మకంగా దేవునికి దశమ భాగాలు ఇస్తూ, మరి దేవుని చేత ఆశీర్వదింపబడుతూ ప్రతి విషయంలో కూడా ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ముందుకు సాగినటువంటి దినాలు, ఒక్కొక్క మెట్టు దేవుడు మరి ఆదుకుంటూ, ఆ దినాలలో మరి ఇంటికి రాయి 500 రూపాయలు కట్టలేనటువంటి పరిస్థితిలో నుండి మరి ఈ దినాన అనేకులకు మరి వీళ్ళు కిరాయిలకు ఇచ్చేటటువంటి పరిస్థితిలో నా దేవుడు నన్ను నిలిపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవాది దేవుడు ఎన్నడూ కూడా నన్ను విడిచిపెట్టలేదు. కానీ ముఖ్యంగా ఏంటంటే దేవునికి నమ్మకంగా ఉండాలా. మరి అట్లనే ప్రార్థనలో మనము అనునిత్యము కూడా ప్రార్థన చేసేటటువంటి కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదింపబడతాయి. నన్ను దీవించినటువంటి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అలానే మరి స్నేహితుల కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలా, మరి మన శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయాలా. ప్రతి ఒక్కరికి కూడా శత్రువు ఉన్నాడు. అది అందరికీ ఒక శత్రువు ఉన్నాడు, వాళ్ళు కాదు, మామూలుగా కూడా శత్రువులు ఉంటారు. మరి వారందరికి కూడా వారి రక్షణ కొరకు మనము ప్రార్థన చేయగలిగితే దేవుడి మరి గొప్ప ఆశీర్వాదం మనం చూడగలుగుతాము. నేను మరి నిన్న అయ్యగారు వాక్యం చెప్పాడు. మరి ఎవరైనా సరే వారి గర్వంతో ఊగులాడుతూ ఉంటారు. ఏదేమైనా దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ అహంకారాన్ని, ఆ గర్వమైనటువంటి ధోరణిని, నేను అనేటటువంటి మనస్తత్వాన్ని, సమస్తాన్ని కూడా వదిలేయగలిగితే దేవుడు ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం ప్రియులారా. మరి అందువల్ల ఏంటంటే మరి దేవాది దేవుడు నన్ను దీవించినటువంటి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని కోరుకుంటూ, మరి ఇంకా నా కుటుంబం కొరకు, మా యొక్క వ్యాపారం కొరకు, మా యొక్క ఆత్మీయ జీవితం కొరకు కూడా ప్రార్థన చేయండి. నా కోరిక ఒకటే, నేను బ్రతికిన దినములన్నీ కూడా దేవునికి ఇష్టడై ఉండాలా, దేవునికి సాక్ష్యంగా జీవించాలని, అనేకులకు మాదిరిగా, అనేకులకు ఆశీర్వాదానికి కారకులుగా మేము మా కుటుంబం ఉండాలని ఆశ కలిగి ఉన్నాము. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కనుక నా మాటలు మీ ముందు పెడుతున్నాను. మరి మీరు అర్థం చేసుకొని సహృదయంతో మా కొరకు ప్రార్థన చేయాలని ఆశిస్తూ, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాము. ఇక్కడ సంఘం అభివృద్ధి కొరకు కూడా మేము నిత్యము ప్రార్థిస్తాము అని మేము చెప్తున్నాము. మరి అట్లనే మీ అందరూ కూడా దీవించబడాలని, ఆశీర్వదింపబడాలని నా ప్రార్థన. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను.